ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। శారీస్ బిజినెస్ ఇంట్లో చేయాలనుకుంటున్నాము. ఎక్కడ కొనాలి, ఎలా అమ్మాలి, కొన్న తర్వాత ఎలా అమ్మాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎక్కడ కొనాలి అని చెప్పేసి అంటే నేను ఎక్కడ చెప్తాను మీకు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. మరి అయినప్పటికీ ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తా ఉన్నా ఎక్కడ కొనాలి అని చెప్పేసి. ఎక్కడ కొనాలి అనే దానికన్నా ఎక్కడ కొనాలి అనే దాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి. ఎందుకంటే కొనడం అందరు చేసేటటువంటి పనే. కొనడం అందరూ కొంటారు, ఎవరు పంపించినా కూడా కొంటారు. కొనడంలో ఏమంటారు దాన్ని, కొనడం కంటే అమ్మడంలోనే మన కళ ఎక్కువ ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. మరి కొన్న సరుకుని మనం ఎట్లా అమ్మాలి, ఎలా అమ్మాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. అంతకంటే ముందు అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు, అలాగే ఎస్ఎన్ కన్సల్టెన్సీ ఆఫీసుకు కూడా స్వాగతం. ఎస్ఎన్ కన్సల్టెన్సీతో ఇప్పుడు ఎస్ఎన్ కన్సల్టెన్సీ వారి సహకారంతో మీ శారీస్ బిజినెస్ ఇప్పుడు సులభం మరియు మరింత నిర్భయంగా మీరు శారీస్ బిజినెస్ ప్రారంభింపజేయండి. ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్టప్ చేసేటటువంటి వాళ్ళకు చెప్తున్న వీడియో అయినప్పటికీ కూడా మా దగ్గర 5,000 లేవండి, 10,000 లేవండి అంటే ఒక్క చీరతో మేము ప్రారంభిస్తాము సార్ అంటే కూడా ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు రీసేలర్ గ్రూపులు ప్రొవైడ్ చేస్తుంది. ఏదైనా కానీ ఆ నుంచే మొదలు పెట్టాలి, ఆ నుంచి బండిరా వరకు. ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు శారీస్ బిజినెస్లో ఓనమాలు నేర్పిస్తూ ఉంది, సక్సెస్ఫుల్ బాటలో మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అందుకే నేను దాదాపుగా మన ఆఫీస్ పెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, 5,000 వద్దు, 10,000 వద్దు, మీరు ఒక్క చీరత బిజినెస్ స్టార్టప్ చేయండి. ఆ ఒక్క చీరత మీరు బిజినెస్ స్టార్టప్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది కస్టమర్స్ ఏం అడుగుతూ ఉన్నారు, కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉన్నారు, కస్టమర్స్ ఎలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా కస్టమర్స్ పైన మీకు రివ్యూ, కస్టమర్స్ పైన అవగాహన అనేది ఈ ఒక్క చీరతో మీరు బిజినెస్ స్టార్టప్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఓకే, సో ఇంకా ఒక్క చీర కాదండి, మా దగ్గర 5,000 ఉంది, 10,000 రూపాయలు ఉంది. సో మరి దీన్ని ఎక్కడ పెట్టాలి, ఏం కథ అంటే ఈ 5,000, 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్లకు కూడా ఎక్కడ కొనాలి అని అంటే సూరత్లో కొనండి. మీకు మదీనా మార్కెట్ కన్నా, గుంటూరు మార్కెట్ కన్నా, విజయవాడ మార్కెట్ కన్నా, అన్ని మార్కెట్ల కన్నా తక్కువగా మన సూరత్లో వస్తాయి. సూరత్లో వేల మార్కెట్లు ఉన్నాయి, లక్షల షాపులు ఉన్నాయి. మరి లక్షల షాపుల్లో నుంచి మేము ఎక్కడ చూసి కొనాలి, ఎలా కొనాలి అని చెప్పేసి అంటే దానికి కూడా మీరు ఫికార్ చేయాల్సినటువంటి పని లేదు. మన ఎస్ఎన్ కన్సల్టెన్సీలో మీకు మ్యానుఫ్యాక్చరర్ గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్లో జాయిన్ అయినా కూడా మీకు రోజుగా మ్యానుఫ్యాక్చరర్స్ గ్రూప్స్ ఫొటోస్ వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి, అన్ని రకాల క్లాతింగ్కి సంబంధించినటువంటివి దాంట్లో వస్తాయి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు మీ శారీస్ బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకా మేము మాకు దగ్గరలో ఉన్న మార్కెట్లోనే తెచ్చుకుంటాం అది ఇది అంటే మీ ఇష్టం అది. ఎందుకంటే ప్రపంచానికే సప్లై చేసేది సూరత్ మార్కెట్లో, ఈడ తీసుకుంటే బెటర్ రేట్ వస్తాయి అన్నది. ఓకే, ఎక్కడ కొనాలి అన్నదానికి క్లియర్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఎలా సేల్ చేయాలి, ఈ అమ్మడం అన్నది ఒక కళ. అది ఒక చిన్న వీడియోతోటి మనం ఎండ్ చేయలేము. దానికి చాలా పాయింట్స్ ఉంటాయి. కాకపోతే మళ్ళా కలుద్దాం, మళ్ళా చెప్పుకుందాం. కాకపోతే కొన్ని టిప్స్ మాత్రం ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్టప్ చేసేటటువంటి వాళ్ళ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలోనే ఉన్నటువంటి చీరలే మీరు కొనుక్కోవాలి. 1,500, 2,000, 3,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి చీరలకి గిరాకీ ఉండదు, కస్టమర్లు కూడా రాదు. కాబట్టి కొనేటప్పుడు ఇది కూడా మీరు గమనంలో పెట్టుకోవాలి. సరే, చీరలు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, ఎలా కొనాలి అన్న మళ్ళీ వీడియో వస్తుంది కదా, ఆ వీడియో వచ్చినప్పుడు నేను ఎలా కొనాలి దాని గురించి చెప్పుకుంటాను. జస్ట్ ఇప్పుడు మీరు ఎలా అమ్మాలి అంటే ఇప్పుడు 300 రూపాయలు చీర పడింది, పాపం మీరు చాలా నిజాయితీవంతులు, నిజాయితీ పరులు. మీరు ఏమనుకుంటారు, అరే దీని మీద అయితే 300 రూపాయలు పెట్టుబడి పెట్టినా రానుపోని ఛార్జీలు 10-20 రూపాయలు ఒక చీరకు పడినా 50 రూపాయలు పెట్టుకుందామని చెప్పేసి 350 రూపాయలు మీరు పెట్టుకుంటారు. కానీ మీరు 350 రూపాయలు పెట్టుకుంటే మీరు రేటు నిజాయితీగా
మీ కష్టాన్ని ఒకరిని మోసం చేయరాదు మనం ఎందుకని చెప్పేసి 350 పెట్టుకుంటే వచ్చిన కస్టమర్ ఎంతకు అడుగుతుంది తెలుసా? 250కి అడుగుతుంది. వచ్చిన కస్టమర్ 250కి అడుగుతుంది. అప్పుడు పెట్టుబడికే వేసరు. కాబట్టి 300 రూపాయల రేంజ్ చీరని 700 రూపాయలు పెట్టుకోండి. వాళ్ళు కొంచెం తగ్గుతారు. 700 అంటే వాళ్ళు 500కి ఇస్తావా అంటారు, మీరు కొద్దిగా తగ్గుకుంటారు. ఇట్లా ఇద్దరి మధ్యన ఒక రేట్ సెట్ చేసుకొని అమ్ముకోండి. ఇది రేటుకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ నేను ఈ చీర మీద ఫిక్స్డ్ రేట్ వేస్తా, దీన్ని ఇంతకే అమ్ముతా, 400కే అమ్ముతా, 500కే అమ్ముతా, 600కే అమ్ముతా, గిరిగీసుకొని కూర్చుంటే ఈ వ్యాపారంలో కాదు. కాబట్టి ఇట్లా వాళ్ళు తగ్గడము మనం తగ్గడము అనేటటువంటివి ఉండాలి. ఓకే, ఇంకా ఇంట్లోనూ కూర్చొని బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి ఈరోజు పొద్దున్నే నేను షార్ట్ వీడియో చేసిన. షార్ట్ వీడియోలో నేను చెప్పిన మీరు ఇన్స్టాల్మెంట్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందమ్మా అని చెప్పేసి. ఇన్స్టాల్మెంట్ లేకుండా వ్యాపారం చెయ్యలేము. కాకపోతే ఈ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అడ్వాన్స్ తీసుకొని మిగతా దాన్ని ఇన్స్టాల్మెంట్లో ఇవ్వండి. ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టొద్దండి. 2 నెలలు 3 నెలల వరకు డ్యూరేషన్ పీరియడ్ పెట్టొద్దండి. 3 నెలల వరకు చెల్లించాలి, 6 నెలల వరకు చెల్లించాలి. మ్యాక్సిమం నెలన్నర, అంతకంటే ఎక్కువ వద్దు. ఈ రకంగా ఇన్స్టాల్మెంట్లో పెట్టి కూడా మనం సేల్ చేసుకోవాలి. ఇంకా మూడవది కీలకమైనటువంటి విషయం, మీరు కూడా మార్కెటింగ్ చేసుకోవాలి. సేల్ చేయాలి అంటే మనం ఇంట్లో కూర్చొని అమ్ముతున్నాం కాబట్టి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. లేదు మనం మార్కెటింగ్ చేసుకోలేదు అంటే ఇట్లా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్మెంట్లో అమ్మరాదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతి వద్దు, నాకు ఫుల్ క్యాష్ పేమెంట్ కావాలి అంటే మనం కొత్త వాళ్ళకి అమ్మాలి, అన్నోన్ పర్సన్స్కి అమ్మాలి అంటే మనం మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, మన వ్యాపారాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్కు బెస్ట్ ఆప్షన్ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇక్కడ మార్కెటింగ్ మీరు చేసుకొని అన్నోన్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను వీడియో. మళ్ళా విషయాలు ఇంకా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. మిగిలిన స్టాక్ ఏం చేయాలి అంటే మిగిలిన స్టాకు ఇప్పుడు సీజన్కి బట్టి ఆఫర్లో పెట్టి అమ్ముకోవాలి. శివరాత్రి ఆఫరు, రంజాన్ ఆఫరు, తర్వాత ఉగాది ఆఫరు, ఎండాకాలం ఆఫరు, వానాకాలం ఆఫరు అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ మిగిలిన స్టాకు, డెడ్ స్టాకు అనేది అది మీకు లాభంలో ఉన్నటువంటి సరుకు. మీరైతే ఎంతైతే పెట్టుబడి పెట్టినారో ఆ పెట్టుబడి వచ్చేసింది, దానికి తగిన లాభము వచ్చేసింది. మిగతాది అది డెడ్ స్టాక్ని వచ్చిన దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అమ్ముకున్నా కూడా మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఓకే, ఇది మరి ఈరోజు వీడియో. ఇంకా ఇలాంటి శారీస్ బిజినెస్ కానీ క్లాతింగ్ సంబంధించినటువంటి కానీ బిజినెస్ చెయ్యండి. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్, డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. డిమాండ్ తగ్గినట్టు కనిపిస్తుంది కానీ ఎప్పటికీ ఇది డిమాండ్ తగ్గదు. కొంటనే ఉంటారు. ఆన్లైన్లోనూ ఉన్నారు కదా అని మీరు ఆన్లైన్లోనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఆన్లైన్లో కొంటున్నారు కదా అని చెప్పేసి బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆన్లైన్లోన దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చెప్పుకుందాము. సో ఇప్పటికైతే ప్రజెంట్ ఇది వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు కోరుతూ మీనాగ్ సూరత్ నుంచి నమస్తే.